అమ్మమ్మ ఈరోజు ఏం స్పెషల్ చేస్తున్నావు? ఇగో ఎగ్గు పులుసు పెడతాను. పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి పాలతోటి ఎగ్గు పులుసు. ఫస్ట్ ఏం చేయాలి? ఇగో పచ్చిమిర్చి, అల్లం ఎల్లిగడ్డ, ఆనియన్స్ వేసి దీన్ని పేస్ట్ చేయాలి. మెత్త పేస్ట్ చేసేసి. అమ్మమ్మ మిర్చి వేసినావు కదా, మరి చిల్లీ పౌడర్ అవసరం లేదా? చిల్లీ పౌడర్ లేకుండానే పచ్చిమిర్చి చాలా వేసిన అన్నట్టు. ఈ పచ్చి కొబ్బరికి పచ్చిమిర్చి అయితేనే చాలా బాగుంటుంది, అందుకే మిర్చి వేసేసిన. ఇక పేస్ట్ చేసేయాలి ఇట్లా. ఓకే. ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని అలా దానికి సరిపడనంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసేసి ఇప్పుడు కడాయి పెట్టి మనం ఆయిల్ వేసేసి అది హీట్ అయింది కదా, ముందు మనం పేస్ట్ చేసుకున్నాం కదా పచ్చిమిర్చి, అది ఆయిల్లో వేసేసి దాన్ని పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేయాలి ఆయిల్లోనే. ఫ్రై చేసినాక మనం ఇప్పుడు కొంచెం అంత పసుపు, సరిపడినంత పసుపు వేసుకోవాలి, ఒక స్పూన్ అంతా పసుపు వేసినాక ఇదంతా మంచిగా కలపాలి. కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా ఎగ్స్, వాటిని ఇందులో వేసేసి వాటిని కూడా కొంచెం ఫ్రై కానివ్వాలి. పేస్ట్లా ఫ్రై అయినాక ఇప్పుడు మనం కొంచెం అంత చింతపండు, దానికి సరిపడినంత నానబెట్టిన ఒక చెటాకంతా దాని పులుసు చేసి ఇంట్లో పోసేసేయాలి. ఇప్పుడు మంచిగా ఫ్రై అయిపోయినాయి ఎగ్స్ కూడా, మంచిగా పేస్ట్ పట్టింది ఎగ్స్ కూడా. ఇప్పుడు మనం చింతపండు చాలు ఇంట్లో చింతపండు పులుసు పేస్ట్ వేసేద్దాం. పోసి ఒక 10 minutes దాకా మంచిగా కుక్ కానివ్వాలి. ఓకే, 10 minutes దాకా కుక్ కానివ్వాలా? మరి దీనికి మిక్సీ వేసుకోవాలా, అట్లనే ఉంచాలా? ఇక కొంచెం కలబెట్టేసేసి దాన్ని కొంచెం ఇప్పుడు మనం దీంట్లో కొంచెం గరం మసాలా వేసుకుందాము. ఓకే. ఇప్పుడు మనం చింతపండు పులుసు పోసినాం కదా, ఇప్పుడు మనం కొంచెం అంతా గరం మసాలా వేసుకోవాలి, ఒక స్పూన్ అంతా గరం మసాలా. ఓకే. గరం మసాలా వేసినాక ఒక 5 minutes తర్వాత మనం పచ్చి కొబ్బరి పాలు చేసిన అన్నట్టు మిక్సీలో వేసి పచ్చి కొబ్బరి పాలు తీసి పెట్టిన. ఇప్పుడు మనం అందులో పచ్చి కొబ్బరి పాలు వేసేస్తే ఒక 10 minutes 15 minutesలో మొత్తం మనకు కొబ్బరి పాలతోటి ఎగ్గు పులుసు రెడీ అయిపోతుంది. ఇక పచ్చి కొబ్బరిది ఇది, పచ్చి కొబ్బరి మిక్సీకి వేసి పాలలాగా చేసేసిన ఇది మనం ఇలా వేసేయాలి. వేసినాక ఒక 15 minutesలో ఇది రెడీ అయిపోతుంది. ఎంత కొబ్బరి తీసుకున్నావు అమ్మమ్మ? ఒక పచ్చి కొబ్బరి ఒక హాఫ్, కొబ్బరికాయలు సగం హాఫ్. అది కొంచెం వాటర్ వేసి బాగా మెత్త వేసి దాంట్లో తిప్పి అనేది మొత్తం తీసేసేయాలి. ఓకే. తీసేసి అది పోయాలి. చాలా టేస్ట్. ఆ పెప్పి వేస్తే అంత బాగుండదు, టేస్ట్ అంతా బాగుండదు. అది పిప్పి తీసి పడేయాలి. లాస్ట్లో మనం కొంచెం అంత కరివేపాకు, కొంచెం అంత కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర లేదు కాబట్టి మనం కరివేపాకు వేసేసినాం. కరివేపాకు కూడా వేయచ్చా అమ్మమ్మ? కరివేపాకు కూడా, అది కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. కానీ మన ఇంట్లో అయిపోయింది, అందుకే ఫ్రెష్గా చెట్టు నుంచి తెంపిన కరివేపాకు వేసినాము. కరివేపాకు మన చెట్టుదే. అయితే ఇప్పుడు మన టేస్టీ ఎగ్ పులుసు రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.